బెంగళూరు శివార్ ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను అసలు ఆ పార్టీకే వెళ్లలేదని తెలుగు సినీ నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆయన వివరణ ఇస్తూ తన ఇంట్లో నుంచే ప్రత్యక్షంగా వీడియోను విడుదల చేశారు. తాను హైదరాబాద్లోని నివాసంలో ఉన్నట్లు తెలిపారు. బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లినట్లు పోలీసులు అరెస్టు చేసినట్లు ఫోన్ కాల్స్ వచ్చాయని, ఈ మేరకు వీడియో క్లిప్స్ చేశారన్నారు. అయితే కొంతమంది మీడియా ప్రతినిధులు తనకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడంతో దానిపై వార్తలను వారు రాయలేదన్నారు. రేవ్ పార్టీలో దొరికిన అతడెవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని, అతడికి కాస్త గడ్డముందన్నారు. ముఖం కవర్ చేసుకోవడంతో గుర్తుపట్టలేదన్నారు. ఘటన చూసి తాను షాక్ అయ్యానన్నారు. రేవ్ పార్టీలు పబ్స్కు వెళ్లే వ్యక్తిని తాను కాదన్నారు శ్రీకాంత్. ఇక బెంగళూరు సిటీ శివార్ ప్రాంతంలోని ఒక ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు అడ్డుకున్నారు. ఉదయం 3 గంటల వరకు రేవ్ పార్టీ జరిగిందని పోలీసులు చెప్పారు. పక్కా సమాచారంతో పోలీసులు పకడ్బందీగా పార్టీని భగ్నం చేశారు. రేవ్ పార్టీలో 17 MDMA టాబ్లెట్స్, డ్రగ్స్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక పార్టీని బెంగళూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి 100 మందికి పైగా హాజరు కాగా అందులో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో మోడల్స్, టెకీలు, తెలుగు సినిమా నటులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళంతా నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి, వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే వాడెవడో, అతను ఎవరో కానీ కొంచెం నాలాగే ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాం, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ నుండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, మా ఇంట్లోనే. ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి, నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటి అన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి, వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి, వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళు వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నిర్మల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు నిర్మల చెప్పండి, ఒకవైపేమో హేమ పేరు కూడా వస్తూ ఉంది నటీనటులకు సంబంధించి చూస్తే, మరొక వైపేమో ఇప్పుడు తాజాగా శ్రీకాంత్ పేరు, హీరో నటుడు శ్రీకాంత్ పేరు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అసలు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? అవును అనంత్, పొద్దున్న నుంచి కూడా ఫస్ట్ వినిపించింది కూడా ఈ రేవ్ పార్టీలో మాత్రము హేమ పేరే, సినీ నటి హేమ పేరే వినబడింది. కానీ హేమ మాత్రము తను లైవ్ లోకి వచ్చి కూడా తను లైవ్ వీడియో తీసి మరి చెప్పడం జరిగింది. నేను ఎక్కడ అసలు బెంగళూరు వెళ్ళలేదు, నేను నా ఫామ్ హౌస్ లోనే ఉన్నాను, ఆ ఫామ్ హౌస్ లోనే నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, కానీ నా మీద పుకార్లు పుట్టిస్తున్నారు, అనవసరంగా నన్ను క్లెయిమ్ చేయొద్దు అని చెప్పేసి కూడా హేమ అయితే చెప్పడం జరిగింది. నేను అక్కడ అసలు రేవ్ పార్టీ అనేది నాకు సంబంధం లేదు, సంబంధం లేని విషయాలలో నన్ను కల్పించొద్దు అని చెప్పి కూడా హేమ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ శ్రీకాంత్ పేరు కూడా బయటికి వినపడింది. ఎందుకంటే ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు రేవ్ పార్టీలో ఉన్నట్టుగా కూడా, బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో, బర్త్డే పార్టీలో ఉన్నట్టుగా కూడా వెల్లడయింది. పోలీసులు అక్కడ విచారించి ఒక్కొక్కరి పేరు బయట పెడతా ఉన్నారు. కానీ అక్కడ మేము లేము అంటూ ఇప్పుడు శ్రీకాంత్ కూడా ఇప్పుడు
ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే శ్రీకాంత్ కూడా తను లైవ్ గా వీడియో చేసి తన ఇంట్లో నుంచి తను బయటకు వచ్చి కూడా నా ఇంట్లోనే ఉన్నాను, నేను నా ఇంట్లో హైదరాబాద్ లోనే ఉన్నాను, కానీ నేను బెంగళూరులో ఉన్నానని, అక్కడ హేమ ఉంది, శ్రీకాంత్ ఉన్నాడు అని చెప్పేసి కూడా పలు రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ కరెక్ట్ కాదు, నేను ఇక్కడే ఉన్నాను, అలాంటి అభియోగాలు చేయొద్దు అని ఇప్పుడు శ్రీకాంత్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కాకాని పేరుతో ఒక కార్ కి పాస్ కూడా ఉన్నట్టుగా అక్కడ పోలీసులు చూపించడం జరిగింది. కానీ కాకాని అది నాది కాదు, అసలు నా కార్ అక్కడికి వెళ్ళలేదు, దాని మీద పాస్ ఎలా క్రియేట్ చేశారని కూడా తను కూడా మాట్లాడడం కూడా జరిగింది. మొత్తానికైతే అసలు బెంగళూరులో రేవ్ పార్టీ జరగడంలో, బర్త్డే పార్టీ అని చెప్పి అంత పెద్ద భారీ ఎత్తున రేవ్ పార్టీ జరిపించడంలో కూడా మరి అక్కడ అసలు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది అంటున్నారు పోలీసులు. అదే విధంగా వాళ్ళ దగ్గర నుంచి డ్రగ్స్, కొకేన్ కూడా స్వాధీనం చేసుకున్నాము అని పోలీసులు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఇప్పుడు సినీ ప్రముఖులు మేము ఎవరమూ అక్కడ లేమని ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు వీడియోలు చేస్తూ వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఓ పక్క కార్ పాస్ దొరికినా కానీ మరి కాకాని నాకు సంబంధం లేదని కాకాని అంటున్నాడు. మరి ఇది దీని మీద ట్విస్ట్లకి వెళ్తుంది. మరి ఏం జరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది అన్నాడు. థ్యాంక్ యూ నిర్మల.